విశాఖపట్నంలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్పాత్పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న బాలికను గుర్తు తెలియని ఇద్దరు అర్ధరాత్రి సమయంలో ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ దంపతులు విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్పాత్పై నిద్రిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల 30 నిమిషాల సమయంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు బాలికను ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాలికను తీసుకెళ్లిన సమయంలో స్కూటీపై ఇద్దరు యువతులు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వారి కదలికలను గుర్తించినందుకు పరిసర ప్రాంతాల్లోని మరిన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు నిందితులను త్వరగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్పాత్పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న బాలికను గుర్తు తెలియని ఇద్దరు అర్ధరాత్రి సమయంలో ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ దంపతులు విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్పాత్పై నిద్రిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల 30 నిమిషాల సమయంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు బాలికను ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాలికను తీసుకెళ్లిన సమయంలో స్కూటీపై ఇద్దరు యువకులు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. వారి కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని మరిన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు నిందితులను త్వరగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.